నుంచి శ్రీకాళహస్తి వరకు మా ప్రయాణం జరుగుతూనే ఉంది. అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలవడానికి వారు ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినారు, ఆరతలు పడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అండి, మాకు సంక్షేమం ఉన్న ప్రభుత్వం కావాలి. ఈ ప్రభుత్వంతో మాకు పని లేదు. వీడు సంక్షేమం కాదు, వీడు ఏం చేశాడో అవన్నీ మాకు తెలుసు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. మేము ఒక సెంటు భూమి కొనుక్కున్నా కూడా దస్తావేజులు ఆయన పేరు మీద ఉంటాయంటే, ఫోటో ఆయన పేరు మీద ఉంటుందంట, దస్తావేజుల మీద జెరాక్స్ కాపీ ఇస్తారంట. రేపు పొద్దున్న మా కూతురికి ఏదన్నా పెళ్లి చేయాలని ఒక సంబంధం వచ్చినప్పుడు బడుగు రైతు ఎవరి దగ్గరికైనా జెరాక్స్ కాపీ పెడితే అది చెల్లదు. హైకోర్టుకి వెళ్ళినా కూడా కుదరదంట. 2 ఏళ్ళల్లో అది రెన్యువల్ చేయించుకోకపోతే అది వేరే వాడి పేరు మీద రిజిస్టర్ అయిపోద్దంట. ఏంటంటే ఒక మున్సిపాలిటీ వ్యవస్థలో, పంచాయతీల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అందరూ దస్తావేజులు తీసుకుని ఆయన గ్రిప్పులో పెట్టుకుని ప్రజలందరినీ వస్తున్నాడు అని అంటే మనం అందరం ఉచ్చపోసుకునే విధంగా చట్టాన్ని తయారు చేశాడు టెక్నికల్గా. ఈ సలహాదారులందరూ అక్కడ ఉపయోగపడ్డారు వాళ్ళకి డబ్బులకి. ఇప్పుడు ఏంటంటే 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి బటన్లు నొక్కావు నువ్వు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మరలా నేను నొక్కటానికి ఇవన్నీ రెడీ చేస్తానమాట. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మీకు తిరోగమనమే మా విజయం, మా కూటమిదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 2019లో మీరు వైసీపీకి విస్తృతంగా పర్యటన చేశారు. మళ్ళీ కూటమి మీరు చెప్తున్నారు ఏంటి సార్? ఏంటంటే నేను ఏబిఎన్లోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. బయటికి 2021 బయటకు వచ్చాక నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. చిప్పు దొబ్బినప్పుడు ఏంటంటే ఎవడ మాట ఎండవు. అప్పుడు చిప్పు దొబ్బింది, ఓహో ఆహా అనుకున్నాం. తర్వాత నాకు తెలిసింది ఇలాగ ఇది కాదురా, నేను రిజైన్ చేశాక చిప్పు కరిగిపోయింది అన్నమాట. సాఫ్ట్వేర్ పనిచేయలేక వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వాళ్ళు ఇంజెక్ట్ చేస్తేనే అలాగే మాట్లాడాలి మనం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ నేను పార్టీ పరంగా మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి నేను క్షమాపణలు అడిగా. లేకపోతే నేను కానీ బయటికి రాకుండా ఉంటుంటే ఈరోజు చరిత్ర క్షమించేది కాదు. అలాగే నేను వచ్చాక కోటమిరెడ్డి సీతారెడ్డి, నెల్లూరు వివేకానంద గారు వాళ్ళందరూ చాలామంది బయటకు వచ్చారు. కుట్రే కనబడుతుంది కదండి. ఒకడు ప్యాంటు జిప్పి చూపించాడు, ఆడి గురించి ఎవడో పట్టించుకోలే. అదే పోర్న్ సెక్స్లో వరల్డ్లో 2వ ప్లేస్లో 10 రోజులు నడిచింది. అలాగే గంట అరగంట అన్నాడు సంజయ్ సుకన్య అన్నాడు, మళ్ళీ డ్యాన్స్లు వేస్తున్నాడు ఆడు ఇరిగేషన్ మినిస్టర్. ఇక మన వైజాగ్లో ఆయన 5 నిమిషాలు వచ్చేయండి చేసేస్తా అన్నాడు. ఏం చేస్తాడు ఏంటో మనకు తెలియదు. ఆఖరికి ఏంటంటే వాళ్ళ మహిళా మంత్రులు కానీ వీళ్ళందరూ ఒక మాట అన్నారు. పృథ్వీరాజు గారు కామెంట్ చేస్తున్నారు, ఇలాగా గోరంట్ల మంది అది మగవాడిది కాదంటే మీరు చూసారా? కాదు కదా, మీరు చూడలేదు కదా. అంత బ్లడ్గా మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి నాకు ఇచ్చిన మొత్తం తిరుమలకి వెళ్తే నిన్నే మేము తిరుపతిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చాం. మీ మీద అసలు ఎటువంటి అభియోగాలు లేవండి. మీ క్లీన్ చిట్ దిశగా ఉండరు మీరు. ఈ ఎదవలు చేసిన మోసం ఏంటనేది మాకు తెలుసు. లడ్లు, తిరుపతి లడ్లు మనం ఇదివరకు బస్సులో వెళ్ళినా కారులో అవి లేనప్పుడు మనం బస్సు మొత్తం మనం దిగే వరకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఈరోజు నిన్న తిరుపతి లడ్డు 6 లడ్లు తెచ్చి మన వాళ్ళకి ఇద్దామని ఎక్కడ స్మెల్లే లేదు. అది మామూలు కొట్లో లడ్డులా ఉంది. మా అయ్యన్నపాత్రుడు గారి ఇంట్లో లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అలాగే చక్కెర పొంగలి అదే చూసి నెయ్యి అనుకుని నేను మా మిస్సెస్కి ఇచ్చాను. నెయ్యి కదండి, ఏదో డాల్డా అన్నారన్నమాట. అంత దిగజారిపోయింది. తిరుమల వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. ఆ శ్రీవాణి ట్రస్ట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. రేపు మా కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎవడు తింటున్నాడు, ఇవన్నీ బయటికి తీస్తాం.